మళ్లీ నోరు జారిన జగన్. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిన సంగతి అందరికీ తెలిసిందే. వై నాట్ 175 అంటూ ఊరు వాడ వెలుగెత్తిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ కేవలం 11 స్థానాలకే కుదేలు కావడంతో ఒక పట్టాన జీర్ణించుకోలేకపోయారు. ఈవీఎంల మోసాల వల్లే తాము ఓడిపోయామంటూ సరికొత్త పల్లవిని అందుకున్నారు. 2019లో 151 సీట్లతో తాను గెలిచినప్పుడు తన ఘనత అని చెప్పుకొని 2024లో ఓడిపోతే ఈవీఎంలపైకి నెపాన్ని నెట్టేయడంపై జగన్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరోసారి వైఎస్ జగన్ విమర్శల పాలయ్యారు. ట్రోలర్స్కు లక్ష్యంగా మారారు. విజయవాడలో వరద బాధితులను పరామర్శించిన ఆయన ట్రోలర్స్కు చిక్కారు. బుడమేరు కాలువను బుడమేరు నది అని జగన్ పేర్కొనడం విశేషం. సీఎం చంద్రబాబు తన ఇల్లు మునగకుండా బుడమేరు నది గేట్లు ఎత్తారని జగన్ అన్నారు. దీంతో జగన్కు నదికి కాలువకు తేడా తెలియదని టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అలాగే బుడమేరుకు గేట్లు లేవని, ఆ సంగతి కూడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. అలాగే ట్రోలర్స్ సైతం బుడమేరును జగన్ నది అని పేర్కొనడంపై ట్రోల్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు జగన్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. తద్వారా మరోసారి ట్రోలర్స్కు చిక్కారు. తాజాగా విజయవాడ రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను పరామర్శించిన జగన్ నోరు జారారు. మే 13న ఎన్నికల ఫలితాలు వచ్చాయని, అప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో తీవ్రంగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. దీంతో జగన్ ట్రోలర్స్కు చిక్కారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జూన్ 4న వచ్చాయి. జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జగన్ మే 13నే ఎన్నికల ఫలితాలు వచ్చాయని, అప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీతో పాటు ట్రోలర్స్ జగన్ను లక్ష్యం చేసుకున్నారు. విజయవాడ వరదలు ముమ్మాటికి మానవ తప్పిదమేనని జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.